లిల్లా ఉత్తర క్రియలు. మా మాతృమూర్తి షేక్ అన్వర్ జాన్ గారు మార్చి 7వ తేదీ స్వర్గస్థులైనారు. వారి లిల్లా ఉత్తర క్రియలు మార్చి 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6:45 నెల్లూరు హరనాథపురంలోని మా స్వగృహం నందు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు కుటుంబ సభ్యులు. ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఓ మహిళపై, ఆమె బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు కొందరు యత్నించారని ఓ మహిళ రాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం కడియాలపాలెం వీధికి చెందిన నసీమకు పొరుగున ఉన్న చాన్ బాషా కుటుంబానికి మధ్య కొంతకాలంగా ఫ్లాట్ విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో చాన్ బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి తనపై, తన కుమారుడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేయబోయాడని నసీమ ఆరోపించింది. రాజకీయ పలుకుబడితో తమను వేధిస్తున్నారని, ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసును ఆశ్రయించారు. పోలీసులు తగిన విచారణ చేసి న్యాయం చేయాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నసీమ కుటుంబ సభ్యులు కోరారు. రోజు మాకు ప్రాణహాని జరిగింది సార్. నన్ను నా బిడ్డని నిర్దాక్ష్యంగా కాల్ చేశాడు సార్. పెట్రోల్ వేసేసి అగ్గిపిల్ల గీసేశాడు సార్. కరెంట్ చాన్ బాషా తన భార్య, కూతురు నలుగురు కలిసి లోపల దాంకొని కూతురు, భార్య కరెంట్ చానాన్ని పంపించాడు సార్. నా బిడ్డ, నేను అప్పుడే నా బిడ్డ ఆడ కూర్చొని ఉన్నాడు. నేను బయట నుంచి వస్తూ ఉన్నాను. నన్ను చూసి పరిగిస్తా వచ్చేసి కరెంట్ చానా నా బిడ్డ పైన పెట్రోల్ పోసేసాడు. నేను లాక్కొని పోయేసరికి నా మీద కూడా పోసేసాడు సార్. మేము ఇంట్లో పరిగెత్తా వెళ్ళేసరికి ఇంట్లోకి కూడా వచ్చి తలుపు కొట్టాడు. మేము భయపడి లోపల నుంచి తలుపు వేసేసాం సార్. అగ్గిపుడ కూడా గీసేసాడు. ఇప్పటికి 2 సార్లు వచ్చి మిమ్మల్ని పొడిచేస్తాను, మిమ్మల్ని కాల్ చేస్తాను, మిమ్మల్ని ఇక్కడ కాపురం చేయనీను అని చెప్పి ప్రతిరోజు టార్చర్ పెడతానే ఉన్నాడు సార్. మాకు ప్రాణహాని ఉంది సార్. ఈ రోజు నేను అంత పెద్ద బిడ్డని నేను కాపాడుకోగలుగుతానా చెప్పండి? ఇంత పెద్ద బాటలు తెచ్చి పెట్రోల్ పోసేసాడు. ఈ రోజు నా బిడ్డ ఎవరు తెచ్చిస్తారు సార్? నన్ను చెప్పండి. ఆడవాళ్ళని కూడా చూడకుండా ప్రతిరోజు అమ్మ ఆలి అమ్మ ఎన్ని మాటలు అంటాడు సార్. మాకు ప్రతిరోజు భయంగా బతుకుతా ఉన్నాం సార్. సార్ మాకు రక్షణ ఇవ్వండి, మేము బతకలేకున్నవాడా, మాకు రక్షణ ఇవ్వండి సార్. ఈ రోజు నేను అంత పెద్ద బిడ్డని కోల్పోతే, నా ఇల్లు, నేను, నా బిడ్డలు కాలిపోతే తనకేం వస్తుంది? మా కోసం ఎందుకు కక్ష కట్టాడు సార్? దీని కర్మ అంతా అహ్మద్, చాన్ బాషా భార్య రఫియా వాళ్ళ 4 ఇళ్ళు కలిసి చేస్తూ ఉన్నాడు సార్. ఈరోజు మాకు కాపాడండి సార్. నాకు భయంగా ఉంది సార్. నా బిడ్డను ఎలా అన్నా కాపాడుకోవాలా? ఈరోజు నిర్దాక్ష్యంగా చూడండి సార్. నా వాళ్ళంతా పెట్రోలే సార్. నా బిడ్డ వాళ్ళంతా పెట్రోలే సార్. సార్ మాకు వాళ్ళకి గొడవ పక్కన ఫ్లాట్ ఒకటి ఉంది సార్. ఆ ఫ్లాట్ ఈదిలోకి వచ్చారు. ఈదిలోకి వచ్చేసరికి ఈది నలుగురిదని చెప్పి 4 నిలబడి ఈదిలోకి రాబాకండి, మీ హద్దుల్లో మీరు కట్టుకోండి అని చెప్పాం సార్. అంతే, దాని మించి మేమే వాళ్ళని వదిలేదు సార్. కోర్టులో ఉందా సమస్య? ఉంది సార్. ఆ మాట సార్ ఇంకా దాని మించి ఇచ్చున్నాం సార్. ఉంది సార్. మొన్న భయపడి ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చాం సార్. మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి అని కూడా అన్నాం సార్. కరెంట్ చానా అన్న కూతురుది సార్ ఆ స్థలం. కరెంట్ చానాది కూడా కాదు, కరెంట్ చానా అన్న కూతురుది సార్ ఆ స్థలం. అహ్మద్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు సార్. అహ్మద్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. డబ్బు తీసుకొని వాళ్ళ కాడ లంజగుండిదనం చేసుకొని రాజకీయం చేతిలో పెట్టుకొని అందరినీ తీసుకొని మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నాడు సార్. ఈరోజు వెనక నిలబడి తను రాకుండా ఆడి నుంచి శబ్దాలు వినబడతానే తనని పంపించాడు సార్. నేను ఎప్పుడు బయట నుంచి వస్తూ ఉన్నానో నిర్దాక్షిణ్యంగా మా ఇద్దరి పైన పెట్రోల్ వేసేసాడు సార్. పోలీసులు కూడా తీసుకొచ్చారు సార్. ఆ బాటిల్, అగ్గిపుల్ల, మా ఇల్లంతా వీడియో తీసుకొని వచ్చారు సార్. పోలీసులు, ఎస్పీ సార్ వచ్చారు, కానిస్టేబుల్ వచ్చారు, అందరు వచ్చారు సార్. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.